ఇక్కడైతే లేదు, ఇప్పుడైతే రాదు. ఇంకెందుకు మమ్మీ టెన్షన్? రాదని లేదని రిలాక్స్డ్గా ఉండడం కాదు, ఎక్కడుందో తెలుసుకోవాలి. అదేంటలుడు అలా అంటావు? ఇక్కడ ఇంకో క్లారిటీ కావాలి. పిల్లలు నలుగురు ఒకే రోజు పుట్టలేదు. పుండరీనాథన్ గాలవి మాత్రమే ఆ రోజు పుట్టారు. గాయత్రి పాప కూడా ఇంచుమించు 1-2 రోజులు అటు ఇటుగా పుట్టిందని జోగయ్య శాస్త్రి గారు అన్నారు కదా. 1వ తేదీ ఫిక్స్ చేసుకుంటే కన్న కూతురు కాలం గురించి విశాల్ బాబు గారు, ఎవరో కన్న కూతురు గాయత్రి కూడా అదే రోజు పుట్టిందన్నట్టు మ్యారేజ్ చేస్తూ బర్త్డే ఘనంగా జరుపుకుందామని సంబరంగా చెప్తున్నారు. ఇంక ఇక్కడ నాతో మాట్లాడేదేముంది?